విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగిలో గ్రామ పంచాయతీ స్థలంపై జరుగుతున్న ప్రచారం అసత్యమని గ్రామస్తులు గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. సుమారు 25 ఏళ్ల క్రితం ఆలయ పూజారికి తాత్కాలిక నివాసం కోసం ఇచ్చిన స్థలాన్ని ప్రస్తుతం గ్రామ అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. యువత కోసం అక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని పంచాయతీ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. సరే ఉండు, నీ పిల్లలు నువ్వు అందరూ కలిసి ఇక్కడ ఉండండి, కానీ ఇది నీకు శాశ్వతం కాదు. నువ్వు ఉన్నంత వరకే. ఇది మా గ్రామ సమస్య. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాని మీద ఎంపీడీఓ గారు ఇక్కడికి వచ్చారు, ఏదో అల్లరి చేశారు, చెందారని వాళ్ళు చెప్పారు. అటువంటివి ఏమీ లేవండి. అలాగే ఇప్పుడు ఈ ఇల్లు ఎవరైతే కబ్జా చేశారో ఆ బెవర్ మహేష్ అనే అతనికి ఈ గ్రామంలో 20 లక్షల విలువ చేసే ఒక ఇల్లు ఉంది, అలాగే ఒక కారు ఉంది, అలాగే అతనికి 2 ఎకరాల పొలము, ఒక బోరు ఉన్నాయండి. అతను పేదవాడేం కాదు. అలాగే అతను ఎవరికైతే మేము కొంచెం డబ్బులు నేను అందులో తీసేసుకొని కొంత డబ్బులు మీకు నేను ఇస్తాను అని తీసుకొని గొల్లాది నుంచి ఇక్కడ నుంచి ఏ పిల్ల అయితే వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లని గొల్లాది ఇచ్చారండి, ఒక ఆడపిల్లని అప్పుడు ఇచ్చారు. ఇది మా గ్రామ సమస్య. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం అంటే మా గ్రామానికి సంబంధించిన ఒక 40 లక్షల విలువ చేసే గవర్నమెంట్ తాలూకా ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. దీని విషయమై ఈరోజు మాట్లాడడం కోసం మేము మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం. అది ఆల్రెడీ ఈ విషయమై సాక్షి మీడియాలోన అది పేద ప్రజలు వాళ్ళ తాలూకా దీన్ని గ్రామస్తులు ఉన్న తెలుగుదేశం నాయకులు గ్రామ పెద్దలు కలిపి దాన్ని కబ్జా చేసి చూస్తున్నారు అని చెప్పి అసత్య వార్తలు ప్రచురించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి ఏ ఒక ఆధారం లేదు, అదే ఇంటి మీద మొత్తం ముగ్గురు వాళ్ళ పిల్లలు కూడా కలిసి బ్రతుకుతున్నారు అని చెప్పారు. ఫస్ట్ వన్, ఆల్రెడీ వాళ్ళకి అలజంగిలో ఒక సైట్ అలాట్ చేయడం జరిగింది జగనన్న లేఅవుట్ ఇప్పుడు 2020లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ సైట్ నెంబర్ 64 ఇదిగోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ సైట్ నెంబర్ 64 అంటే ఇది రాపాక దారమ్మ పేరు మీద అలాట్ చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పట్టణాభివృద్ధి కూడా చేస్తారు.